అల్వాల్లోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్యాంప్రకాష్ అధ్యక్షతన డీవీఎంసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను మినిట్స్లో పొందుపరచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్కు చెందిన పద్మిని అజిత్ సాయి కేసును 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంచి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని గత సమావేశంలో ప్రస్తావించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయలేకపోతున్నారని పోలీసు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యక్తులు పునరావృతంగా కేసులు నమోదు చేస్తున్నారని, అల్వాల్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డీవీఎంసీ మినిట్స్తో పొందుపరిచిన అంశాలపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమావేశాలకు అవుట్కమ్ లేకుండా పోతుందని పేర్కొన్నారు. అల్వాల్ మండలంలోని సర్వే నెంబర్ 582, 583లో ఉన్న యూఎల్సీ భూమిలో నివసిస్తున్న వడ్డెర కులస్తులు ఎస్సీ ఎస్టీ ప్రజలకు నోటీసులు జారీ చేయడంపై రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నప్పటికీ మినిట్స్ ను సరైన సమయానికి ఇవ్వడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంకటాపురం డివిజన్లోని యాదమ్మ నగర్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడి ప్రజల కోసం బల్క్ మీటర్ కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ వంటి బస్తీల్లో బెల్ట్ షాపులను తొలగించాలని పలుమార్లు సూచించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంజాయి సేవించే వ్యక్తులు స్థానిక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్ పై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో పోలీసు అధికారులు సమగ్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. బహిరంగ ప్రదేశంలో తెలియని వ్యక్తుల మధ్య జరిగిన గొడవలపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం సుప్రీంకోర్టు 31R ఆదేశాల ప్రకారం చెల్లదని, దీనిపై పునఃసమీక్ష చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యాంప్రకాష్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, డీవీఎంసీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, శరణగిరి రాములు, అశోక్ కుమార్, ధనరాజ్ నాయక్, ఏఎస్డబ్ల్యూఓ గోపీచంద్, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలకంకిరెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ యాదగిరెడ్డి, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, కూకట్పల్లి అడిషనల్ డీసీపీ సుదర్శన్, ఎంఆర్ఓలు, ఎస్హెచ్ఓలు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి కూడా ఒకసారి ఇట్రామ్మా ప్లీజ్. ఈ విషయంలో జిల్లా స్థాయిలో కూడా జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఏసీపీ సార్ కూడా నోట్ చేసుకున్నారు. ఎస్ఎస్ఓ గారు ఉన్నారు. ఇన్వాల్వ్ అవుతాము. జిల్లా స్థాయి వరకు తప్పకుండా నేను ఎమ్మెల్యే సార్ తో రోజు రిప్రజెంటేషన్ ఇస్తలేను. నేను సార్ ఒక్కటే చెప్తలేను. నేను ప్రతిసారి సార్ కూడా 7 months బ్యాక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాను. సార్ తో కూడా కలుస్తాను చెప్పి ఊరు మా అవ్వాలంతా ఎస్సీలో బస్సులు ఉంటాయి సార్. ఎస్సీకి ఎన్ని హక్కులు ఉన్నాయో దానిపై మా అవ్వాలి సార్ ఆడియో ప్రకారం మీరు కమిటీ ఇస్తారా? రామలన్న బ్రహ్మాండంగా మా శాసనసభ ముందు మాట్లాడారు. అహ్మద్ పటేల్ వైన్ షాప్లో బండి పెడితే తాగితే ఆయన ఏ విధంగా అయితే కేసు పెట్టినో ఇమీడియట్ కేసు అయింది. ఫిబ్రవరి 6 తారీఖు నాడు బహిరంగ సభలో అలియాబాద్లో నేను మామూలు నడుచుకుంటూ పోతున్నప్పుడు వజ్రేష్ యాదవ్ గారు 700 మందిని తీసుకొచ్చి నన్ను ఎత్తి బలపడితే ఎస్సీ కేసు పెట్టాం. ఇంతవరకు వజ్రేష్ యాదవ్ను అరెస్టు చేయలేదు, రిమాండ్ చేయలేదు. అక్కడ అహ్మద్ పటేల్ మీద మాత్రం ఎఫ్ఐఆర్ చేసారు. తాగుతుంటే సన్నివేశము స్వయంగా చైర్మన్ గారు, కమిషన్ మేము అందరూ పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చుని నెక్స్ట్ ఎస్సీని పిలిపించి ఆ బస్తీకి మొత్తం వాటర్ లైన్, కరెంట్ లైన్, ప్రైవేట్ లైన్ అయినప్పటికీ అంత డిస్కస్ చేసింది. చేస్తే ఏంటంటే మనం మాట సాయంగా చేస్తే వాళ్ళు తలుచుకుంటారు ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేయండి. స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్ అనే వ్యక్తి పైన శివశక్తి బార్ దగ్గర పార్కింగ్ లాట్లో కొట్లాడుకున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వే చేయమని సెక్రటరీ గారు మాకు పంపిస్తే మేము సర్వే చేస్తామన్నారు. అది నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో తీసుకున్నా. అందులో కూడా మీరు ఫ్యాక్స్ తోటి ఉంటుంది మా బస్తీలన్నీ తాగుపడతాయి కావాలా. దాని ఇంకా డైరీ ఫామ్ భూములు ఉన్నాయి, అడవిలేకు ఉంది. పాము కాటుకు మన ఎస్సీ సోదరులు చనిపోతున్నారు. ఒక బల్క్ మీటర్ ఇవ్వని చెప్పి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అడిగిన దాని మీద రెస్పాండ్ ఇస్తలేరు. సిఎస్ఆర్లకు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 10 పేపరు, పెన్ను, ఇంకా కారం చాయ్ కోసం పెట్టమన్నావా, న్యాయం చేయమని పెట్టమన్నావా? చెప్పిన అంశాలకు మాకు మినిట్స్ ఇవ్వండి. ఎందుకంటే మినిట్స్ ఇన్నప్పుడు మేము పోయి అధికారులను అడగడానికి
ఇస్తున్నారు అప్పుడు బల్క్ మీటర్ ఏం ప్రాబ్లము ఎవరు ఇవ్వాలి అది గవర్నమెంట్ ల్యాండ్ అది మరి ప్రైవేట్ ఏది? ల్యాండ్ అమ్మా. ఎగ్జాంపుల్ చెప్తా పక్కనే నిర్మాణం గారు ఉన్నారు అంటే ఇక్కడ బాలనగర్ నిర్మాణం వాళ్ళని చూసినా ఆ ల్యాండ్ వాళ్ళకి కాకుండా అక్కడ నివాసం ఉంటున్నప్పుడు ఎస్సీలకు అక్కడ మనం మరి ఆ మహిళ నా మీద నన్ను తిట్టిండ్రు కొట్టిండ్రు అని ఎవిడెన్స్ సమర్పించిన అన్నది ఇప్పుడు నేను 3-1R కింద ఎట్లా కేసు అవుతుంది అంటే మీరు మంచిగా చెప్పిండ్రు అర్థం చేసుకుంటా గొప్ప విషయం అఫెండర్లు ఫ్రీక్వెంట్ అఫెండర్స్ గురించి ఉంటే కూడా దాంట్లో రీజన్ ఉంటారు ఐఓలు చేయొచ్చు మరి అమ్మాయిది ఏమైంది మరి అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది మరి అమ్మాయిని మరి ఇప్పుడు ఏవైతే అమ్మాయి గారు మీ అందరి సమక్షంలోనే చెప్తుంది కదా అమ్మాయి చెప్పారు సార్ దానికి ఇప్పుడు మీరు రిప్రజెంటేటివ్గా పెద్ద మనిషిగా మీరు దాన్ని ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ మీటింగ్ ఆఫీసర్ రాంగ్ అయితే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి తెచ్చుకుంటారు వాళ్ళు ఏం చేసుకుంటారో చేస్తారేమో బట్ ఒక మెంబర్గా మీరు ఎవరైనా ఒక కేసును ఎస్సీ ఎస్టీ కేసు ఇది ఫాల్స్ కేసు వర్తించదండి అని మీరు పంపించినప్పుడు మీరు ఒక రీజన్ ఒక రివ్యూ మాకు రాసి పంపించండి మీరు ఒక లెటర్ రాసి పంపించండి అక్కడ అన్న, మీ మీరు పేరేంది? సార్ నా పేరు రాములు సార్ నేను రాములు, నీకు ఒక చిన్న సార్, రిక్వెస్ట్. నేను ఎట్లా కేసు పెట్టారు ఎట్లా కేసు పెట్టలేదు ఒక ఏసీపీ లెవెల్లో ఐఓ ఆఫీసర్కి తెలుసు మీరు ఎట్లా కేసు పెట్టారన్న దానికి అడగడానికి అది పద్ధతి కాదు సార్ అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కేసు పెడతారు అది కాదన్నప్పుడు మా మెంబర్ దృష్టికి వస్తుంది ఆర్డీ గారి దృష్టికి వస్తుంది కలెక్టర్ గారి దృష్టికి వస్తుంది ఆ దృష్టిలో జిల్లా మీటింగ్లో ఇగో ఇది ఇట్లా ఇది అయిందండి ఇది ఫాల్స్ కేసు అండి దీన్ని తీసేసామండి ఇది ఉంచామండి అనేది రివ్యూ జరుగుతుంది సార్ ప్రతిసారి మనం ఇదే అడుగుతుంది కేసు పెట్టి అక్కడున్న అక్రమణదారులు అలా కూల్చేయడం జరిగింది ఎంఆర్ఓ మీద ఆయన 3 వరకు కొట్టింది విత్ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్డీఓ అండ్ కలెక్టర్ అగ్ని పేరు మీద ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెంకన్న మీరు కూడా కమిషన్ మెంబర్ ఇచ్చాను ఫైల్ ఇచ్చాను మళ్ళీ పెన్ డ్రైవ్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి మరి మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని పెట్టడం తప్పు అని చెప్పి చెప్తున్నారు మీరు మాత్రం అదే విధంగా కేసు పెట్టి పబ్లిక్ని సదాయిస్తున్నారు అంటే ఎట్లయిపోతుందంటే నాకు ఎవరో తెలియదు నా బండిని వచ్చి గుద్దుతారు నేను తిడతానో కొడతానో అంటే ఎవరో నేనంటే ఎవరైనా ఈడ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే అప్పుడు అతను పోయి ఎస్సీ కేసు పెట్టిండనుకో అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెంది అలా తప్పు చేసినట్టు ఏ విధంగా అవుతుంది 3-1R ప్రకారంగా మీరు 3-1R అది ఎట్లా పెడతారు ఆ సెక్షన్ అట్లా సెక్షన్ యాడ్ చేయాలి కాకపోతే ప్రకారంగా పెట్టాలి మనగా కూడా ఒక 4-5 మధ్యలో ఏదో గుట్లాటైన దానికి 3-1R పెట్టడం ఏ విధంగా జరుగుతుంది ఎందుకంటే చట్టంలో ఉంది పబ్లిక్ లో కొట్టే స్టేట్ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సార్ రోజు పోయి సార్తో ముచ్చట పెట్టి నేను పోయి రిప్రజెంటేషన్ సార్కి ఇస్తున్నా అంటే అది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అది కాదు తెలుసా మీకు అది తెలుసా సార్ తెలుసా అని చెప్పండి లేకపోతే తెలియదు అని చెప్పండి డోర్ స్టెప్ మీరు పోయి ఒక మహిళ ఇప్పటికీ ఒక 2 సంవత్సరాలు అవుతుందండి ఇది ఆమె ఎవిడెన్స్ లేదని చెప్పి కేసు కొట్టేసిన తర్వాత ఐఓని చేంజ్ చేసి ఇంకో ఐఓ చెప్పమని చెప్తే మిస్టేక్ చేంజ్ కాబట్టి మనము చెప్పినట్టు సార్ ఇప్పుడు చైర్మన్ గారు మా ఏరియా గురించి పంపించారు మీరు రిపీట్ అఫెండర్స్ అవ్వరు రిపీటెడ్గా వాళ్ళే కేసులు పెట్టి అంటే అక్కడ పొలిటికల్ మోటివ్ గత 5 సంవత్సరాల నుంచి మనకు రిపీటెడ్గా ఇప్పుడు రాజశేఖర్ అనే వ్యక్తి లేకపోతే ఇక్కడ ఢిల్లీ పరమేశ్వర్ అనే వ్యక్తి రిపీటెడ్గా ఆయన ఏమైనా కేసులు పెడుతుందా ఈ సంవత్సరం 1-2 రిజిస్టర్ చేస్తుందా సో మీకు వ్యక్తిగతంగా అండీలేదు సార్ వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉన్న ఫెస్టివల్ చేస్తారు ఇలా ఒక పొలిటికల్ ఎజెండా పెట్టుకొని ఇప్పుడు ఈ సార్ కంప్లైంట్ ఇచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను ముందు ఇచ్చిన నా కంప్లైంట్ వెనక్కి పోతుంది వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన కంప్లైంట్ ముందుకు వచ్చేసి ఎఫ్ఐఆర్లు అయి బయటకు వచ్చేస్తాయి సార్ అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెంటా కాదా అనేది మీ కమిటీ రివ్యూ చేస్తే మేము ఒప్పుకుంటాం సార్ దాన్ని మరి ప్రతి కామన్ పబ్లిక్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎందుకు అదే విధంగా ఎఫ్ఐఆర్ కాదు ఇది దీనికి కంప్లైంట్ ఆలోచించి బాధ్యత పక్షాన్ని న్యాయం చేసిన నాకు ఇష్యూ అయినప్పుడు ప్రాణాలకు దగ్గర కూడా పిల్లల కోసం 60% మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ విషయాలు
రాజ్యాంగ భారతదేశంలో ప్రతి చట్టం మీద ప్రతి నెలలో డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి మేము సోషల్ జస్టిస్ మినిస్టర్ కానీ తీర్చిదిద్దాలని కమిషన్ ఒక కంకణం కట్టుకుని ఉంది. ఎక్కడ లేని విధంగా ఈ కమిషన్ సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ. అంతేకాకుండా ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులే కానీ తర్వాత వివిధ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన లబ్ధిదారులే కానీ వాటిలో పెండింగ్ ఎలాంటి ఉన్నా కూడా ఇలాంటి అధికారులకైనా జాప్యం జరిగితే వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని ఎస్సీ ఎస్టీ కమిషన్ హెచ్చరిస్తాం. గత తీసుకొని ఒక 4 months అవుతా ఉంది. 4 months నుంచి ముఖ్యంగా ఈ జిల్లాలో విక్టిమ్స్లకు డబుల్ బెడ్రూమ్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 300 మంది బాధితులకు మల్కాజ్గిరి జిల్లా డివిఎంసి మీటింగ్ అల్వాలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషను మల్కాజ్గిరి జిల్లాని